లిగమెంట్ టేర్ కి సర్జరీ అవసరమా? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ రామచంద్రారెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, తులసి హాస్పిటల్, గుంటూరు. చాలా మంది మధ్య వయస్కులకి మోకాళ్ళలో ఏదైతే లిగమెంట్స్ ఉంటాయో ఒకసారి ఆడేటప్పుడు కింద పడినప్పుడు లిగమెంట్ టేర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో చాలా మంది ఏమంటారు, డైలీ యాక్టివిటీస్ కి ఇబ్బంది లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. దానికి వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, నా పని నేను చేసుకుంటున్నాను కదండి, లిగమెంట్ కి టేర్ కి సర్జరీ అవసరమా లేదా అని అడుగుతారు. సో దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మోకాల్లో ఉండే 4 లిగమెంట్స్ స్టెబిలిటీ, అంటే మనం నడిచేటప్పుడు మోకాల్లో 4 లిగమెంట్స్ కరెక్ట్ గా ఉంటేనే మనం ప్రాపర్ గా నడవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే లిగమెంట్ టేర్ అయిందో, ఒక లిగమెంట్ పోవడం వల్ల మిగతా బరువు అంతా 3 లిగమెంట్స్ మీద పడటం వల్ల ఇన్స్టెబిలిటీ, అంటే ఆ మోకాల మీద హెచ్చు తగ్గులు బరువు పడే అవకాశం ఉంది. సో దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేకపోయినా టెంపరీగా ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత మోకాళ్ళు తొందరగా అరిగిపోయే అవకాశం ఉంది. సో దాన్ని డిజనరేటివ్ ఆర్థరైటిస్ ఏదైతే ఉంటుందో, దెబ్బ తగలటం వల్ల వచ్చే ఆర్థరైటిస్ తొందరగా వచ్చే అవకాశం ఉంది. సో లిగమెంట్ టేర్ ఎప్పుడైనా కూడా ఆ లిగమెంట్ టేర్ ని ఖచ్చితంగా ట్రీట్ చేసుకుని రీకన్స్ట్రక్షన్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో.